హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్ బిల్లు అప్లోడ్ చేయడం గురించి చూద్దాం. మనం గతంలో ఎస్టిమేషన్ అయిన డీటెయిల్స్ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ స్టేటస్లో అప్రూవ్డ్ బై ఎస్పీడీ గారు ఉన్నప్పుడు మాత్రమే బిల్ క్యాప్చర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ బిల్ క్యాప్చరింగ్ అనేది ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఎస్టిమేషను మనం అప్లోడ్ చేసిన అమౌంట్ ఉంటుంది. మనం 50% అమౌంట్ కాబట్టి మనకి శాంక్షన్ అయిన దాంట్లో 50% అమౌంట్కి బిల్లు మాత్రం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ 11,000 అప్లోడ్ చేశాను. ఒక బిల్లు ఎగ్జాంపుల్గా చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. మనం ఇలా ఐకాన్ ఓపెన్ అయినప్పుడు బిల్ నెంబరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక బిల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ బిల్లు ఏ డేట్న తీసుకున్నాం అనేది సెలెక్ట్ చేయాలి. అలాగే ఆ బిల్లుకు సంబంధించిన అమౌంట్ ఎంత ఉన్నదో అమౌంట్ ఎంటర్ చేయాలి. తర్వాత ఆ బిల్లుని మనం ఫోటో తీయాలి. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది ఫోటో. ఇది నేను ఎంటర్ చేసిన బిల్లుకు సంబంధించిన డీటెయిల్స్. అలాగే కంపల్సరీ కూడా పెయిడ్ బై మీని హెచ్ఎంఎన్ అయినా సంతకం చేయాల్సి ఉంటుంది. ఇలా క్యాప్చర్ తీసుకున్నప్పుడు సబ్మిట్ చేయాలి. దాన్ని ప్రొసీడ్ చేసిన తర్వాత లోపల మెటీరియల్ సంబంధించిన బిల్స్ మనం దేనికి కాంపౌండ్ దేనికి పెట్టాము అనేది క్లియర్గా వస్తుంది. అక్కడ ఎస్టిమేషన్ ఇచ్చిన దానికి నేను ఆల్రెడీ స్టేషనరీకి, మెయింటెనెన్స్కి, స్వచ్ఛతకి పెట్టేశాను. అలాగే ఈవెంట్ సెలబ్రేషన్ కూడా పెట్టేశాను. అయితే లాస్ట్ కాలంలో వీటిని పెడుతున్నాను, రీప్లేస్మెంట్ నాన్ ఫంక్షనల్ స్కూల్ దాంట్లో. ఇక్కడ నేను 280 రూపాయలు బిల్లు ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్లో ఫోటో తీశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ అమౌంట్ ఈ కాలంలో వేసిన తర్వాత మనం మళ్ళీ ప్రొసీడ్ చేయాలి. ఇప్పుడు దానికి సంబంధించిన నాన్ ఫంక్షనల్ దాంట్లో మళ్ళీ ఫోటో క్యాప్చర్ అడుగుతుంది. మళ్ళీ మనం తీసిన ఫోటోని రెండోసారి కూడా ఫోటో తీయాల్సి ఉంటుంది. మళ్ళీ దాన్నే ఫోటో తీయాలి మనం. ఇలా వస్తుంది. దీన్ని మళ్ళీ సబ్మిట్ చేసేస్తే ఇలా డీటెయిల్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది.